10 ఏళ్ల నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి కలగడం ఆనందంగా ఉందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భవిష్యత్తుపై కొత్త ఆశలు నెలకొన్న తరుణంలో ఈ ఆవిర్భావ దినోత్సవానికి ప్రత్యేకత ఏర్పడిందన్నారు. రేవంత్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు సీనియర్ ఉద్యమకారుడైనటువంటి కోదండరాం సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్దం పూర్తయిన వేళ ఇక్కడ ఉద్యమకారులను ఏ విధంగా గౌరవించుకోవడం జరిగింది? పొద్దున్న నుంచి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి? ఇప్పటి వరకు అయితే మాకు సంతోషంగానే ఉన్నది. ఎందుకంటే ఎన్నడూ కూడా ఈ కార్యక్రమాల్లో మాకు భాగస్వామ్యం దొరకలే. ఉద్యమకారులకు అసలు కొట్లాడిన వాళ్ళు ఎక్కడ పోయినరు. ఇక అన్ని కేసీఆర్ తానే తెచ్చిందని చెప్పుకోవటంతో ఎవరిని ఈ ఉత్సవాలలో పాల్గొనటానికి ఒక అవకాశం కలగలేదు. ఈ ట్యాంకు బండ మీద కనీసం మనమైనా కలిసి ఓ రోజు ఏదన్నా చేసుకుందామని అనుకుంటే అరెస్టు చేసినారు తప్ప అవకాశం అయితే ఇవ్వలేదు. అది ఇవాళ మొట్టమొదటిసారి ఒక భాగస్వామ్యం దొరికింది. ఇది ఒక భాగమైతే రెండవది ఏంటంటే ఒక నిరంకుశ పాలన అంతమైన సమయం కాబట్టి ఈ ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి అవకాశం దొరుకుతుంది అని కూడా అదొక కొత్త ఉత్సాహం ఈ అందరిలో ఉన్నది. ఈ రెండు కారణాల చేత ఈసారి ఈ ఆవిర్భావ దినం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తున్నది. మొట్టమొదటిసారి మా అందరికీ ఒక భాగస్వామ్యం కూడా దొరికింది. అందుకు కొంత సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అయితే విడుదల చేయడం ఆవిష్కరించడం జరిగింది. దాని పట్ల గేయం వచ్చింది, ఎంతో కాలంగా అనుకుంటున్నాం. కానీ ఆ గేయానికి ఆ అవకాశం రాష్ట్రీయ గీతం హోదాను ఇవ్వలేదు. ఇవాళ మరి మొట్టమొదటిసారి ఆ కోరిక కూడా నెరవేరింది. 50 మంది తెలంగాణ ప్రజలు కోరుకున్నారు అది రాష్ట్రీయ గీతం కావాలని. ఆ మేరకు అది వాళ్ళ ప్రభుత్వం అంగీకరించి రాష్ట్రీయ గీతంగా ప్రకటించడం కూడా ఒక మంచి పరిణామం. ఉద్యమకారులందరికీ కొంచెం తృప్తినిచ్చేటువంటి విషయం ఇది. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు రాష్ట్ర అవతరణ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే విధంగా బాధ్యతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఇచ్చారు కదా, ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది? ఏ స్థాయిలో ఇక్కడికి వచ్చారు ఉద్యమకారులు? అంటే కొంచెం అందరికీ కలుపుకొని కొంత లిస్టు తయారు చేసుకొని అందజేయటం ఒక బాధ్యత, పరిమితమైన బాధ్యత. ఆ పరిమితమైన బాధ్యతమైన నిర్వర్తించి మరి అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వటమే కాదు, ప్రభుత్వం కొంత బస్ సౌకర్యం కూడా కల్పించి ఏ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ రావడానికి తోడ్పడింది. కాబట్టి చాలామంది రాగలిగారు జిల్లాల నుంచి కూడా. అది కూడా నా దృష్టిలో మరి వాళ్ళు కూడా వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినాం పాల్గొన్నాం అన్నందుకు కొంత సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మా గురించి కూడా ఇంకేమైనా చెప్తే ఇంకా బాగుండు అనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది. అది కూడా ప్రభుత్వము మరి ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోలేదు, తప్పనిసరిగా ఒక ప్రకటన వస్తుంది. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవతరణ వేడుకలకు ఉద్యమకారులందరికీ కూడా ఆహ్వానం అందింది. అదే స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆహ్వానించిన విధంలో తనైతే రాను అనేటువంటి లేఖను కూడా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వచ్చుంటే బాగుండేది. అందరం కూడా కోరుకునేది ఏంటంటే వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు తరతమ భేదాలు లేకుండా ఉద్యమకారులందరూ ఉంటే బాగుండేది. ఆయన రాకపోవటం సరేగా, దానిపై నేనేం మాట్లాడదలుచుకోలేదు. అంటే రాష్ట్రంలో ఇదే ట్యాంక్ బండ్ వేదిక పైన గతంలో మీరు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉండే, ఈరోజు ఇదే ట్యాంక్ బండ్ పైన ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఏ విధంగా భావిస్తారు? ఉద్యమకాలంలో కానీ తర్వాత కానీ ట్యాంక్ బండ మీదకి వచ్చే ప్రతి సమయంలో అరెస్టులకే గురైనాం. మొట్టమొదటిసారి స్వేచ్ఛగా మేము రాగలిగినాం. ఆ ప్రభుత్వ వాహనంతో ఇక్కడి దాకా కూడా చేరుకున్నాం, స్టేజ్ దాకా. ఇది మాకే నమ్మశక్యంగా లేదు, నిజమా ఇది అని అనిపిస్తున్నది. రైట్, ఇది పరిస్థితి. మనం ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఏ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాటం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గౌరవం దక్కలేదు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి ప్రజలందరినీ కూడా, అంటే ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వమే సొంత ఖర్చులు భరించి బస్సులను ఏర్పాటు చేసి అయితే అటు పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమాలే కానీ అదేవిధంగా సాయంత్రం వేళ ఇక్కడ ట్యాంక్ బండ్ పై జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి అయితే ఇక్కడికి ఆహ్వానించడం ఇదంతా కూడా ఒక కలలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం గౌరవించి ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నికల ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలనలో అయితే ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క వేడుకలు ఏవైతే ఉన్నాయో
గతంలో ఎన్నడూ లేకుండా తొలిసారిగా ఈ యొక్క ఆహ్వానం రావడం అయితే చాలా సంతోషంగా ఉందని అయితే మనతో సీనియర్ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ చైతన్యతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.